ఎంతో కష్టపడి మాతకు మహానైవేద్యం కోసం ఎన్నో పదార్థాలు తయారు చేయించాం. ఆ మూషికం ఒకే ఒక్క క్షణంలో అన్ని సర్వనాశం చేసింది. మీరేమీ బాధపడకండి మహర్షి, తమరి యజ్ఞం తప్పక విజయవంతమవుతుంది. తమరు మరలా స్నానాలు చేసి యజ్ఞానికి మళ్ళీ ఏర్పాట్లు చేయండి. మహానైవేద్యానికి పదార్థాలు వండించండి. ఈసారి నేను స్వయంగా వాటికి కాపలా కాస్తాను. ప్రణామాలు. తమరు వెళ్ళి మీ యజ్ఞాన్ని ఆరంభించండి. ఎలుకలు తమ లక్ష్యాన్ని వదులుకునే సమస్య లేదు. మూషికాసురుడు తప్పక ఇక్కడికి వస్తాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక్కడి నుండి పారిపోయేటైనా దూరంగా పారిపోవడానికి మించిన తెలివైన పని మరొకటైతే ఉండదు. మళ్ళీ ఆ గుమగుమలు వస్తున్నాయే. అయ్యో, మళ్ళీ ఎలుక కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఆశపడితే అనర్థం తప్పదు, పారిపోదాం. లేదు, అలా పారిపోతే అది నా స్వభావానికి విరుద్ధం. దొంగలించకపోతే దోషం అంటుకుంటుందే. 600 సరే ఆహారాన్ని దొంగలించాల్సిందే. ఏది జరిగినా సరే ఆ భోజనాన్ని అయితే వదిలిపెట్టే సమస్య లేదు. సమయం దగ్గర పడుతోంది. మూషికాసురుడు దొంగతనం చేయటానికి తప్పక వస్తాడు. అన్నీ భద్రంగా ఉన్నాయి ఇక్కడ. భలే ఎలుకాసురుడా, భలే! మీరు అక్కడ ఉన్నారా? ఇప్పుడు చూడండి, నేను మిమ్మల్ని అక్కడి నుంచి ఎలా బయటికి లాగుతాను. ఇక్కడ కూర్చొని కాస్త విశ్రాంతి తీసుకుంటాను. చెప్పాలంటే ఎంతైనా బాలకుడు కదా, కాసేపు నిద్రపోకుండా ఇలా ఉంటాడు. పడుకున్నాడు. నేను నా పని చేసుకుంటాను. నేను నా పని చూసుకుంటాను. పాయాసం
అసురా. బాలక ఎన్ని రకాలుగా దండించినా తమరిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. అందుకే నేనిప్పుడు నేర్పే గుణపాఠం మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది తెలుసా? అయ్యా అయ్యా నేను ఈ ఋషిగణాలకి వాగ్దానం చేశాను కనుక నేనిప్పుడు వారి యజ్ఞానికి ఎలాంటి ఆటంకం కలగనివ్వకూడదు. అందువల్ల ఈ ఎలుకాసురుణ్ణి ఇక్కడి నుంచి దూరంగా విసిరేయాల్సి ఉంటుంది. అసురయ్య, ఎక్కడికి పారిపోతున్నారు? నేను తమరి కోసం రుచికరమైన లడ్డూలు తెచ్చాను. అరే, అంత ఆకలైతే నన్ను అడిగితే పెట్టేవాణ్ణి కదా. నేనిచ్చేవాణ్ణి అసురయ్య. పలహారం ఇక్కడికొచ్చి ఎన్ని కావాలంటే అన్ని తినండి. ఆకలైనప్పుడు ఆలోచించకూడదు అసురయ్య. రండి, తినేయడమే. రండి, కావాల్సినన్ని లడ్డూలు తినేయడమే. మీరు గనక తినకపోతే నేను తినేస్తాను ఇవన్నీ. ఇదిగో అసురయ్య, తినండి. రండి అసురయ్య, రండి. అబ్బబ్బబ్బా, గుమగుమలాడిపోతున్నాయి. భూమి లోతులోకి వెళ్ళిపోవడం ఆనందంగా ఉంది కదా మీకు? అరే, ఏదో సరదాగా అన్నానంతే. తీసుకోండి, నేను మీకోసం ఇంకొన్ని లడ్డూలు ఉంచాను. తీసుకోండి తీసుకోండి, ఆకలి తీర్చుకోండి. ఇక్కడే ఉండాలి కదా, అప్పుడు ఎటు వెళ్ళిపోయాడు? అరే, మీరు నన్నే వెతుకుతున్నారా అసురయ్య? నేను ఇక్కడే ఉన్నాను. రండి రండి, లడ్డూలు ఎదురు చూస్తున్నాయి. మీకోసం ఎంతసేపని కాసు కూర్చోమంటారు? తమరు రండి ఇక్కడికి. ఈ లోపల ఇంకొకటి రుచి చూస్తాను. భలే బాగున్నాయి లడ్డూలు. మళ్ళీ మాయమయ్యాడు బుడతాడు. ఈసారి కనిపిస్తే మాత్రం గిరిగిరి పారేస్తా నిన్ను బుడతా. నేను ఇక్కడుంటే మీరు అక్కడ వెతుకుతున్నారు. రండి, దయచేసి లడ్డూలని ఆరగించండి. కానీ మీరైతే రావడమే లేదు. సర్లేండి, ఇంకొక లడ్డూని నేనే తిని చూస్తాను. కాసుకో పుడతా, నిన్నొక పట్టు పడతా. అక్కడే ఉండు, ఏనే వస్తున్నా. తీసుకోండి, రండి అసురయ్య. ఏమైంది అసురయ్య? నన్నే ఇవన్నీ తినమంటారా ఏంటి? అరే అసురయ్య, ఇటు చూడండి, ఒకే ఒక్క లడ్డు మిగిలింది. రండి అసురయ్య,
ఇదేనా తినండి. కన్నాలు వేయించి వేయించి అలసిపోయేలా చేశాడు ఈ బాలకుడు. ఇన్ని కన్నాలు వేసినా కూడా ఒక్క లడ్డైనా తినకపోతే ఎలా? పాపం, మీకు లడ్డు తినే అదృష్టం లేదనుకుంటా. నన్ను ఎంతో కష్టపెట్టావు బాలక, దానికి తగిన శిక్ష అనుభవించక తప్పదు. శిక్ష అనుభవించేది నేను కాదు, నా చేతుల్లో మీరు అనుభవిస్తారు ఎలుకాసురా. నిన్ను ఒక్కసారిగా కిందికి తోసి నీ దెబ్బలన్నింటికి ఒకే దెబ్బతో జవాబిస్తాను. ఇదేమిటి, నేను ఎందుకు లేవలేకపోతున్నాను? నేను అదే ఆలోచిస్తున్నాను మూషికాసురా. అయినా మీ మీద అంత బరువేముందని మీరు లేవలేకపోతున్నారు? ఇంత భారం నేను భరించలేకపోతున్నాను. కిందికి దిగు బాలక, దయచేసి నా మీద నుంచి దిగు. దయచేసి నన్ను క్షమించు. నేను ఇక ఎలాంటి ఆకృత్యాలు చెయ్యను. దొంగతనం అనే మాటే రానివ్వను నా నోటి నుండి. ఏదైనా నేలవాలికలో దాచుకొని బతికేస్తాను. దురాశను వదిలిపెట్టేస్తాను. క్షమించండి, నన్ను వదిలేయండి. నన్ను వదులు బాలక. తమరేం చేయమంటే అది నేను చేస్తాను. దయచేసి ఈసారికి నన్ను వదిలేయండి బాలక. అయితే నేనేం చెప్పినా తప్పక చేస్తారా? చేస్తానని మాటిస్తున్నానుగా. అయితే నాకు వాహనంగా ఉంటారా? తమరి వాహనమా? అవును, నా వాహనమే, ఈ గజాననుడి వాహనం. నాకు తెలిసిన దేవతలందరికీ ఏదో ఒక వాహనం ఉంది, కానీ నాకు మాత్రం ఏ వాహనమూ లేదు. అందుకే అడుగుతున్నాను. నేనిప్పుడు మీ మీద నడుం మీద కూర్చుంటే మీకు కష్టంగా ఉంది కదూ. కొన్నాళ్ళకి అది కూడా అలవాటైపోతుంది. ఇద్దరం కలిసి సులభోపాయాన్ని వెతుక్కుందాం. లేదు లేదు బాలక, గజనన, నేను తమరి భారాన్ని భరించలేను. కూర్చోవడం నాకు, మోయడం మీకు సులభం అవుతుంది. కానీ నేను అసురుణ్ణి, మీరు దేవతలు కదా. మాకు మీకు సరిపోదు. మరి నేను మీకు వాహనంగా ఎలా మారగలను? మనసుంటే మార్గం ఉంటుంది. మీ అనుమానాలన్నిటికీ తగిన పరిష్కారాలు చూపిస్తాను. అప్పుడు మీరే ఒప్పుకుంటారు తమరు నాకు వాహనంగా మారడం అనేది విధిలిఖితం అని.
హ్యాపీగా ఉందో, ఎంత సంతోషంగా అనిపిస్తుందో నాకు. నేను ఇప్పుడు గతంలోగా అసురుడు, దుష్టుడు, దుర్మార్గుడైతే కాదనిపిస్తోంది. గజానన, తమరు నిజంగానే నన్ను ఉద్ధరించి నాకు తమరి వాహనమయ్యే అదృష్టాన్ని మీరు ఎప్పటికీ కల్పిస్తారా? తప్పకుండా. అందుకేగా నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది.